రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తన సొంత నిధులతో మంగళగిరిలో చిరు వ్యాపారులు శ్రామికులకు ఉపాధి కల్పించేందుకు గాను ఇతోధిక సాయం అందిస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం మార్కండేయ కళ్యాణ మండపం వద్ద చిరు వ్యాపారులు శ్రామికులు అయిన 18వ వార్డుకు చెందిన దామర్ల సరోజిని, 27వ వార్డుకు చెందిన మల్లూరి లలిత, 9వ వార్డుకు చెందిన కాటాపత్తుల శ్రీనుకు టిఫిన్ బండ్లు, అలాగే 20వ వార్డుకు చెందిన పల్లపు అచ్చమ్మకు తోపుడు బండి, 21వ వార్డుకు చెందిన గరిక రాముకు ప్లాట్ఫామ్ రిక్షాను పార్టీ నాయకుల ద్వారా అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు గుత్తికొండ ధనంజయరావు, టీడీపీ గుంటూరు పార్లమెంటు ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు, టీటీడీ బోర్డు మెంబర్ తమ్మిశెట్టి జానకిదేవి, టీడీపీ పట్టణ ప్రధాన కార్యదర్శి షేక్ రియాజ్, నాయకులు బట్టు చిదానంద శాస్త్రి, గోవాడ దుర్గారావు, గుంటి నాగరాజు, వంగర లక్ష్మయ్య, మునగాల విఠల్, నందం బాబురావు, వడిస నరేష్, వంగర సదాశివరావు, బట్టు మోహన్, దామర్ల రాంబాబు, అక్కల హరిబాబు, జొన్నాదుల నాగమల్లేశ్వరరావు, తిరుమల శెట్టి హనుమంతరావు, బండారు సీతారామయ్య, గోలి బాబురావు, పలగాని కిరణ్, పాగల రాజ్యలక్ష్మి, అడిగోపుల రాము, పల్లపు మాల్యాద్రి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు మంత్రి నారా లోకేష్కు ధన్యవాదాలు తెలిపారు. గత 7 సంవత్సరాల కాలంలో వేలాది మంది పేద చిరు వ్యాపారస్తులకి ఈ తోపుడు బళ్ళు, టిఫిన్ బళ్ళు, ఇస్త్రీ బళ్ళు, అలాగే ఇంకా అనేక రకాలైనటువంటి సహకారాన్ని చేయూతనందిస్తూ ఈ నియోజకవర్గంలో చేస్తున్నటువంటి సేవలు సామాన్యమైనటువంటి విషయం కాదు. మంగళగిరి నియోజకవర్గాన్ని ఇవాళ స్వర్ణ మంగళగిరిగా మార్చేందుకు ఈ దేశంలోనే ఒక నంబర్ 1 స్థాయిలో మంగళగిరి నియోజకవర్గాన్ని ఉంచేందుకు ఆయన చేస్తున్నటువంటి కృషి సామాన్యమైన విషయం కాదు. ఇవాళ దాదాపు 2000 కోట్ల రూపాయలు పైగా నిధులను ఇవాళ ఈ నియోజకవర్గం కోసం వెచ్చిస్తున్నటువంటి పరిస్థితి. ఇది చరిత్రలో సువర్ణ అక్షరాలతో నిలిచిపోయేటువంటి విషయం. అనునిత్యం మంగళగిరి నియోజకవర్గ ప్రజల కోసం అకుంఠిత దీక్షతో పనిచేస్తున్నటువంటి నారా లోకేష్ గారికి మరి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు ఈ సహకారాన్ని అందిపుచ్చుకుంటున్నటువంటి వీరందరికీ కూడా మా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఎంపీఎంసీ కార్పొరేషన్ పరిధి కానివ్వండి, అలాగే దుగ్గిరాల మంగళగిరి రూరల్ మండలాలు కానివ్వండి, మనం చూసుకుంటే సిమెంట్ రోడ్లు కానివ్వండి, డ్రైనేజీలు కానివ్వండి, కమ్యూనిటీ హాల్స్ కానివ్వండి, శ్మశాన వాటికలు కానివ్వండి, ఇలా అన్ని వర్గాల వారికి కూడా కావాల్సిన వసతులను కూడా సమకూరుస్తున్నారు. స్కిల్ ట్రైనింగ్ సెంటర్లు ఏర్పాటు చేసి కొన్ని వేల మందికి ఉపాధి కల్పిస్తున్న ఘనత నారా లోకేష్ గారికి చెప్తారు. ఈ రోజున మంగళగిరి నియోజకవర్గం మొత్తం కూడా మంచినీటి శుద్ధి ప్లాంట్స్ ఏర్పాటు చేసి ప్రజలకు శుభజలాన్ని అందజేస్తున్నారు. అలాగే భవిష్యత్తులో 2050 వరకు కూడా మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు లోటు లేకుండా సుమారు 400 కోట్లతో మంచినీటి పైప్ లైన్లు ఏర్పాటు చేయడానికి కూడా ప్రణాళిక సిద్ధం చేసి టెండర్లు పిలిచి ఈరోజు వర్క్ మొదలైంది. అలాగే సుమారు 1100 కోట్ల రూపాయలు వెచ్చించి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కూడా పనులు ప్రారంభించుకోవడం జరిగింది. మన పక్కన చినకాగానిలో 100 పడకల ఆసుపత్రి కూడా మనం నిర్మాణం చేసుకుంటున్నాం. లక్ష్మీనరసింహ టెంపుల్ కూడా అభివృద్ధి చేసుకుంటున్నాం. ఘాట్ రోడ్డు కానివ్వండి, టెంపుల్ అభివృద్ధి కానివ్వండి, ఇలా చెప్పుకుంటూ పోతే మంగళగిరిని నారా లోకేష్ గారు భారతదేశంలోనే అభివృద్ధి, సంక్షేమం, మౌలిక వసతుల కల్పన, ఉద్యోగ కల్పనలో నెంబర్ 1 స్థానంలో తీసుకెళ్తారని చెప్పి మనందరం కూడా గర్వంగా చెప్పుకోవచ్చు. మంగళగిరి తరఫున నారా లోకేష్ గారికి మనందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేసే అవసరం కూడా ఉంది. మంగళగిరి నియోజకవర్గ శాసనసభ్యులైన ఐటీ శాఖ మార్చిన వారు నారా లోకేష్ గారు గత 7 సంవత్సరాల నుంచి ఏదైతే సేవా కార్యక్రమాలు నడిపిస్తున్నారో ఆ కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు చిన్న వ్యాపారం చేసుకోవడానికి అనుకూలంగా వాళ్ళు బండ్లు తీసుకోవడానికి రెంట్లు కట్టుకోలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళు అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళందరికీ కూడా టిఫిన్ బండ్లు కానీ, కూరగాయల బండ్లు కానీ, అదేవిధంగా ఇస్త్రీ బండ్లు కానీ అలాంటివి ఇవ్వడం మనందరికీ తెలుసు. గత 7 సంవత్సరాల నుంచి చేస్తుంటే ఈరోజు కూడా చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కళ్ళు ఉపాధి కల్పించుకోవడానికి ఏదైనా సహాయం చేయండి అని చెప్పేసి అడిగితే వెంటనే లోకేష్ గారు స్పందించి ఇవ్వడం అనేది మంగళగిరి నియోజకవర్గ ప్రజలు చేసుకున్న అదృష్టం అనుకోవాలి. ఎప్పటి నుంచో ఇబ్బందులు పడుతున్న వాళ్ళందరూ కూడా చిన్న తరహా వ్యాపారం చేసుకునే వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తూ, అదేవిధంగా మహిళలకి కుట్టు మిషన్లు నేర్పించి సర్టిఫికేట్తో సహా మిషన్లు ఇవ్వడం జరుగుతుంది. అలా
ఇచ్చిన వాళ్ళు సంతోషంగా ప్రతి ఒక్కళ్ళు మేము చాలా చక్కగా ఉన్నామమ్మా, సంపాదించుకుంటున్నాము అని చెప్పి కార్యక్రమాలు మేము ఎక్కడికి వెళ్ళినా కూడా మాకు చెప్పడం జరుగుతుంది. అదంతా కూడా లోకేష్ గారి వారికి ఉపాధి కల్పించడం వలన వచ్చిందని చెప్పేసి మంగళగిరి నియోజకవర్గ ప్రజల తరపున మేము మంగళగిరి నియోజకవర్గ ప్రజల తరపున లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. నారా లోకేష్ గారికి బండి అడిగాము, టిఫిన్ బండి. అవి మాకు సాయం చేసి బండి ఇచ్చారు. మీ పేరేంటమ్మా? మల్లూరు లలిత, ఎక్కడ మీరు బండి పెట్టుకునేది? 24వ వార్డు. 24 వాటిలో ఏం చేస్తారు మీరు? టిఫిన్ బండి వేస్తాం. ఏమేమి టిఫిన్లు పెడతారు? అట్టు, ఇడ్లీ, పునుగు, గార. ఇంతకుముందు ఏముండేది మీకు? అదే ఎప్పుడు ఆ టిఫిన్ బండి. అదమ్మా బండి ఉందా ఇవరకు మీకు? బండి లేదు, అద్దె బండి. ఇప్పుడు నారా లోకేష్ గారు ఇచ్చారు బండి. బండి ఇచ్చారు. ఉం. సంతోషంగా ఉన్నారా? సంతోషంగా.